గుంటూరు జిల్లాలో మత్తు పదార్థాలను సేవిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మత్తు బిళ్లలు, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఓల్డ్ గుంటూరు పొన్నూరు రోడ్లోని ముస్లిం కళాశాల వద్ద నిర్మానుష్య ప్రదేశంలో గంజాయి మరియు మత్తు బిళ్లలను కరిగించి ఇంజెక్షన్ ద్వారా యువకులు సేవిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. గోవా నుండి మత్తు పదార్థాలు తెచ్చిన నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా నుండి వస్తున్న ట్రైన్స్ లో గంజాయి కొనుగోలు చేస్తున్నారని తేలింది. గంజాయి అమ్మినా, సేవించినా నేరస్తులుగానే చూస్తామని పోలీసులు తెలిపారు. నలుగురు కుర్రవాళ్ళని టర్పెండాలు అండ్ టెర్మివా టాబ్లెట్స్ గంజాయి కలిగి సేవిస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర కొన్ని టాబ్లెట్స్ 1200 గ్రాముల గంజాయిని కూడా స్వాధీనపరచడం జరిగింది. చాలామంది ఈ మధ్య గంజాయిని ఎక్కువ రైడ్ జరగడం వల్ల ఈ మెడికల్ షాప్కి వెళ్ళి టెర్పెండాల్ టాబ్లెట్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ తెచ్చుకొని దాన్ని ఏం చేస్తున్నారు, ఇంజక్షన్ రూపంలో ఎక్కించుకుంటూ మత్తుకి బానిసలు అవుతున్నారు. ఈ విషయంలో నేను మెడికల్ షాప్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు కానీ వితౌట్ ప్రిస్క్రిప్షన్ వాళ్ళు కానీ ఇస్తే మీ షాప్ లైసెన్సు సీజ్ చేయమని పైకి రాస్తాము. అట్లాగే మీ మీద కూడా క్రిమినల్ కేసు నమోదు చేస్తామని తెలియజేస్తున్నాం. కాబట్టి మెడికల్ షాప్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ టాబ్లెట్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ చేయకూడదని చెప్తున్నాను. అట్లాగే వీళ్ళ వల్ల తల్లిదండ్రులు కూడా చాలామంది బాధపడుతుంటారు. చెప్పాలా వద్దా, పోలీసు చెప్పాలా వద్దా అని చెప్పేసి ఈ తాగినాక వీళ్ళు వింత ప్రవర్తనలు చేస్తుంటారు. కాబట్టి తల్లిదండ్రులు తెలిపేది ఏంటంటే, మీరు వచ్చి రిపోర్ట్ చేయండి, పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేయండి. ఆ పిల్లల్ని ఈ బానిస ఈ మత్తు వాటికి అలవాటు నుంచి మేము రిహాబ్ సెంటర్